కేరళలోని వయనాడ్లో మరోసారి భారీ విపత్తు సంభవించింది. 2 ఏళ్ల క్రితం కొండ చర్యలు విరిగిపడ్డ ప్రదేశానికి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీనాక్షి వంతెన సమీపంలో భారీ కొండ చర్య విరిగిపడి ఘోర ప్రమాదం సంభవించింది. భారీగా వచ్చిన మట్టి శిథిలాల ప్రవాహంలో ఒక ట్యాంకర్ లారీతో సహా పలు వాహనాలు చూస్తుండగానే కొట్టుకుపోయిన దృశ్యాలు ఇప్పుడు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. అలాగే ఆ ప్రాంతంలోని కొన్ని ఇళ్లు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 4 చనిపోయినట్టు తెలుస్తోంది. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. బాధితులలో ఎక్కువ మంది వయనాడ్ కోజికోడ్ టన్నెల్ రోడ్డు ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికులే అని తెలుస్తోంది. అయితే భారీ వర్షాల నేపథ్యంలో ఇటీవలే టన్నెల్ నిర్మాణ పనులు నిలిపివేయడంతో ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రదేశంలో ఎక్కువ మంది కార్మికులైతే లేరని చెప్పాలి. దీనివల్ల ప్రమాద తీవ్రత కూడా చాలా వరకు తగ్గిందని అధికారులు సైతం చెబుతున్నారు. ഈ മീനാക്ഷിനെ അവിടെ നല്ല പൊട്ടി പൊട്ടി മൊത്തത്തിൽ വന്നിക്കണേ. ആൾക്കാർ അവിടെ വണ്ടിയിലുണ്ട്. ഓടിക്കോ ചങ്ങായി, ഓടിക്കോ ചങ്ങായി. ഇവിടെ മൊത്തം പൊട്ടിയിട്ടുണ്ടോ. മീനാക്ഷിനെ ഇപ്പുറത്ത് ആരും വരില്ലേ, അങ്ങോട്ടുള്ളവരൊക്കെ ശ്രദ്ധിച്ചോ. ഈ മീനാക്ഷിനെ അവിടെ നല്ല പൊട്ടി പൊട്ടി മൊത്തത്തിൽ വന്നിക്കണേ. ആൾക്കാർ അവിടെ വണ്ടിയിലുണ്ട്. ഓടിക്കോ ചങ്ങായി, ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు. ఇదిలా ఉండగా ఈ ప్రమాదంపైన సీఎం వీడి సతీశన్ స్పందిస్తూ స్థానికులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, గాయపడిన వారిని మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే వంతెన నిర్మాణ స్థలంలో ఉన్న భారీ మట్టి కుప్పలను తక్షణమే తొలగించాలని జిల్లా యంత్రాంగం విపత్తు నిర్వహణ సంస్థ జూన్ 21నే ఆదేశాలు జారీ చేసిందని, కానీ టన్నెల్ నిర్మాణ కాంట్రాక్టర్లు ఆ ఆదేశాలను పాటించలేదని ప్రాథమిక సమాచారం ఉందని ఆయన పేర్కొన్నారు. ഇവിടെ മൊത്തം പൊട്ടിയിട്ടുണ്ടോ. മീനാക്ഷിനെ ഇപ്പുറത്ത് ആരും വരില്ലേ, അങ്ങോട്ടുള്ളവരൊക്കെ ശ്രദ്ധിച്ചോ. ഈ മീനാക്ഷിനെ അവിടെ നല്ല പൊട്ടി പൊട്ടി മൊത്തത്തിൽ വന്നിക്കണേ. ആൾക്കാർ അവിടെ വണ്ടിയിലുണ്ട്. ഓടിക്കോ ചങ്ങായി, ഓടിക്കോ ചങ്ങായി. ഇവിടെ മൊത്തം പൊട്ടിയിട്ടുണ്ടോ. മീനാക്ഷിനെ ഇപ്പുറത്ത് ആരും വരില്ലേ, അങ്ങോട്ടുള്ളവരൊക്കെ ശ്രദ്ധിച്ചോ. ഈ മീനാക്ഷിനെ അവിടെ നല്ല പൊട്ടി പൊട്ടി മൊത്തത്തിൽ വന്നിക്കണേ. ആൾക്കാർ അവിടെ വണ്ടിയിലുണ്ട്.